జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చెంతనేయున్న అనుభవమీయవే, అన్ని వేళల నీవు చెంతనే యున్న అనుభవమీయవే. తిన్నగాని మార్గమందున పూని నడిచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపరక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్, నాదు హృదయము నందు వెలుపట నావరించిన శత్రులన్. చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతాశల గోరక, పాప మార్గము దరికి పోవక పాతాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపనొసంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో కూడా నుండి ఇచ్చి ధైర్యమిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. సో ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము ప్రభు కృపను బట్టి నూతన దినాన్ని మనకిచ్చినందుకు దేవునికి వందనాలు, దేవునికి స్తుతులు అర్పిస్తున్నాం. క్రైస్తవ గృహము అన్న అంశం మీద మనము నిన్నటి రాత్రి నుంచి ప్రారంభించాం. క్రైస్తవ గృహములో ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది నిజ క్రైస్తవుడిగా పరిశుద్ధుడైన విశ్వాసిగా ఉండడానికి దేవుడు చేసిన కృపను బట్టి దేవుని నామములో
ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్న వ్యక్తి మరి ఒక కుటుంబంగా కట్టబడి భార్య భర్త దేవుడు అనుగ్రహించిన వారి యొక్క కృపావరాలను బట్టి, దేవుడిచ్చిన గర్భఫలాలను బట్టి ఒక చిన్న కుటుంబం, క్రైస్తవ కుటుంబం సంఘాల్లో ఉండాలి. అలాంటి పరిశుద్ధ సంఘములో దేవుని మహిమాత్మై దేవుని కొరకు జీవించే కుటుంబం, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి కుటుంబాలు మరి ఈ యొక్క దినాల్లో కనుమరుగైపోతున్న సందర్భంలో సంఘాల్లో కుటుంబంగా ఆరాధనకు రాలేని పరిస్థితులు చూస్తున్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సో వాటిని అధిగమించడానికి క్రైస్తవ కుటుంబంలో ఉండే లక్షణాలు ఏంటి అన్నది కొన్ని విషయాలు, అన్ని చూడలేదు కొన్ని విషయాలు నిన్నటి దినాన చూసాం. మారుమనసు పొంది నిజమైన క్రైస్తవుడిగా ఉన్న కుటుంబాలు సంఘాలకు వస్తే ఎంత బాగుండుననేది సంఘ కాపర్లు ఎదురు చూస్తున్నారు. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో కూడా కొన్ని ఆటంకాల గురించి మనం చూస్తాం. రాత్రి 9 గంటలకు కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే రకరకాల సమస్యలు, తగాదాలు భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, సమాజంలోను సంఘంలోను, వాటి గురించి రాత్రికాల సమయంలో చూడబోతున్నాం. ఇప్పుడు దేవుని సేవకు సమర్పించుకున్న సేవకులు లేదా క్రైస్తవ నాయకులు సంఘంలో ఈ కుటుంబాన్ని కట్టే విషయంలో వాళ్ళ బాధ్యతలు, వాటి విషయంలో ఈ రోజున మన మధ్య ఇద్దరు దైవజనులు, దేవుని సేవకులు మాట్లాడబోతున్నారు. అందులో మొట్టమొదట ఈరోజు ఉదయం మనతో మాట్లాడడానికి, తర్వాత మనకి ఏమైనా సమస్యలు, ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గురించి వివరించడానికి కూడా మన మధ్య మనకు అవైలబుల్గా ఉంటారు. ద పర్పస్ ఇది ఈరోజు ఉన్నది ఏంటంటే పాస్టోరల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బిల్డింగ్ ఎ క్రిస్టియన్ హోమ్. ఒక కాపరిగా బాధ్యతలు తీసుకున్న ఆ సంఘ కాపరి లేదా దేవుని సేవకు పిలువబడి దేవుడు అప్పగించిన సంఘంలో కాపరిగా ఉన్న ఒక కాపరికి దేవుడిచ్చిన బాధ్యతలు, వారి యొక్క బాధ్యతలు ఏమిటి, వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా పనిచేస్తూ క్రైస్తవ కుటుంబాన్ని కట్టే వాటిలో వారు ఉండాలి, ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, సంఘంలో ఉన్న వాటి గురించి మన మధ్య రెవరెండ్ డిఎస్వి ఫిన్నీ, వీరు లూథరన్ చర్చ్, వనస్థలిపురం లూథరన్ చర్చ్లో సీనియర్ పాస్టర్గా పనిచేస్తున్నారు. చక్కని సాక్ష్యం కలిగిన పాస్టర్ గారు. ఫిన్నీ, యూ కెన్ పుట్ ఆన్ యువర్ వీడియో, నీ వీడియోని ఆన్ చేయొచ్చు. సో వీరు మరి చక్కని వేదాంత విద్యను అభ్యసించి మరి చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులతో వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు. చక్కని విద్య, మంచి భయభక్తులతో పెరిగిన విశ్వాసి. సో నాకు చిన్ననాటి నుండి నాకు తెలుసు. సో చక్కని పరిచర్య ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో పరిచర్య చేస్తూ దేవుని మహింపరుస్తున్నారు. ప్రస్తుతము వనస్థలిపురంలో తన భార్య, బిడ్డలు వనస్థలిపురంలో దేవుని పరిచర్య నిమిత్తం అక్కడ పరిచర్య చేస్తున్నారు. సో వారు ఈ రోజున మన మధ్య రెస్పాన్సిబిలిటీస్ ఇన్ బిల్డింగ్ క్రిస్టియన్ హోమ్, ఒక సేవకుడిగా ఒక క్రైస్తవ గృహాన్ని నిర్మించే విషయంలో తన బాధ్యతలు గురించి తను తీసుకోబోతున్నారు. సో ఇంకా జాయిన్ అవ్వాల్సిన ఉన్నారు కానీ మరి ఈరోజు వర్కింగ్ డే, కానీ సేవకులకు మాత్రం కాదు, కానీ సేవకుల కోసమని పెట్టాం, క్రిస్టియన్ లీడర్స్ కోసం. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారో. మన సమయం తక్కువ ఉంది కాబట్టి నౌ ఐ హ్యాండ్ ఓవర్ ద సెషన్ టు ద రెవరెండ్ డిఎస్వి ఫిన్నీ. నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వినబడుతుందా? ఓకే. త్రియక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా సిఆర్ఆర్పి ద్వారా జరుగుతున్నటువంటి ఈ మంచి సెమినార్, క్రిస్టియన్ హోమ్ అనే దాన్ని ఉద్దేశించి ఈ సెమినార్ ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే మరి మా సోదరులు డాక్టర్ సత్యానందం అన్నగారికి కూడా ప్రత్యేకంగా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి వింటున్న వారిలో కొంతమంది పాస్టర్స్, అలాగే కొంతమంది మరి విశ్వాసులు అయి ఉండవచ్చు. ఈ ఉదయ కాలము కొన్ని విషయాలు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పాస్టరల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బిల్డింగ్ క్రిస్టియన్ హోమ్ అనేటటువంటిది చాలా మంచి టాపిక్. దాని మీద ముందుగా ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని దీనిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధ్యగు మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవము కలిగిన దేవ, మా గొప్ప రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, ఈ రీతిగా మేము వేరు వేరు స్థలాల్లో ఉన్న ఆత్మీయంగా నైనా ఒక్కటిగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మీ పరిశుద్ధ లేఖనములను మేము ఈ రీతిగా నేర్చుకోవడానికి, దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, దేవా ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా మాకు ఏది అవసరమో మీకు తెలుసు, అలాగే మా సంఘాలకు ఏది అవసరమో మీకు తెలుసు. దేవా మేము ఎలా పని చేయాలో నాయన దాన్ని నేర్పించేటటువంటి వారు మీరే. కాబట్టి కొద్ది సమయం ప్రభువా ఈ ఉద్దేశములు నెరవేరినట్లు మీరు కృప దయచేయండి. ఈ సమయమందు నా నోటి మాటలు, అలాగే వింటున్నటువంటి దేవా మీ యొక్క ప్రియ సేవకులు, విశ్వాసుల యొక్క అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లు సహాయము చేయమని యేసు క్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలాగా, కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది దేవుడు స్థాపించాడు అనేటటువంటి సత్యాన్ని రాత్రి మనము మరి ఒకసారి మననం చేసుకున్నాము. ఈ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, దేవుడు ఏ వ్యవస్థను కూడా ప్రారంభించక మునుపు, అంటే అది సామాజిక వ్యవస్థ కానివ్వండి, సంఘము కానివ్వండి, లేకపోతే ఒక నేషన్, ఒక దేశము కానివ్వండి, ఏ వ్యవస్థ స్థాపించబడక మునుపు దేవుడు కుటుంబ వ్యవస్థను స్టార్ట్ చేశారు. కాబట్టి ఫ్యామిలీ ఇస్ ద బేసిక్ యూనిట్. దీని ద్వారానే ఒక సమాజం కానీ, ఒక సంఘం కానీ, లేకపోతే ఒక దేశము కానీ నిర్మించబడతాయి. ఫ్యామిలీ లేకపోతే ఇవేమి కూడా నిర్మించబడటం అనేటటువంటిది జరగదు. క్రైస్తవ సంఘాన్ని కూడా ఒక భక్తుడు ఎలా నిర్వచించాడంటే, చర్చ్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ అని అన్నాడు. అనేక కుటుంబాల యొక్క కలయికయే సంఘం అనేటటువంటి కుటుంబం. మరి ఈ కుటుంబంలో ఒక చక్కని ఆత్మీయమైనటువంటి బాంధవ్యం ఉంది, అలాగే రక్త సంబంధం కూడా ఉంది. ఒక కుటుంబంలో మరి అందరూ కూడా తల్లి తండ్రి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టినట్లుగా క్రైస్తవ సంఘం అనే కుటుంబంలో యేసు క్రీస్తు యొక్క రక్తము అనేటటువంటి దాని ప్రభావం వలన మరి జన్మించినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఇది ఒక సహోదర బంధం, ఇది ఒక చక్కని కుటుంబం యొక్క కలయిక. అయితే ప్రతి కుటుంబము కూడా ఇందులో పాత్ర వహించవలసినదిగా, ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. మరి దేవుడు ఎంతటి విలువను దీనికి ఇచ్చాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు దానిని స్థాపించారు. కుమారుడైనటువంటి దేవుడు మరి ఆయన తన ప్రసన్నత ద్వారా, తన మహిమను చూపుట ద్వారా కుటుంబానికి ఆయన ఎంతో ప్రాధాన్యతను, విలువను ఇచ్చినట్టు మనము మొదటి అద్భుతంలో మనం చూడగలం. ఒక దైవజనుడు మాట్లాడుతూ ఈ కానా వివాహాన్నిలో యేసు ప్రభు వారు హాజరైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఒకవేళ నేనే యేసు ప్రభు అయి ఉంటే, ఇప్పుడున్నటువంటి మనసే నాకుంటే, నేను తండ్రి అయిన దేవుడిని ఏమడిగేవాడిని అంటే, తండ్రి ఇదిగో నేను మొదటి అద్భుతాన్ని ఏం చేయాలి అంటే
లాజరును లేపుతాను నేను. లాజరును లేపితే అప్పుడు అది అందరికీ తెలిసిపోయి అది ఎంత అద్భుతంగా, ఎంత మహిమకరంగా ఉంటుందో అని అడుగుండేవాడిని. కానీ నేను యేసుప్రభు కాదు. యేసుప్రభు యేసుప్రభువే. ఆయన మొదటి అద్భుతాన్ని అందుకనే కుటుంబంలో, ఒక గృహంలో, ఒక వివాహంలో చేశారు. అంటే దాని యొక్క విలువను ఆయనకు తెలుసు. ఆ చేసిన అద్భుతం ఈరోజు మనం బైబిల్‌లో చదువుకుంటున్నాం. కానీ ఆ రోజు దాని గురించి ఎంతమందికి తెలుసు? యేసుప్రభు వారి శిష్యులకి, అక్కడ సేవకులకు మాత్రమే తెలుసు. కానీ అది ఎంతమందికి తెలుసు అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాదు గానీ, కుటుంబము అనేటువంటిది ప్రాముఖ్యం. కుటుంబంలో నేను ఉండాలి. కుటుంబాన్ని నేను దీవించాలి. కుటుంబాన్ని ఆశీర్వదించాలి. కుటుంబాన్ని నా యొక్క సమృద్ధితో నింపాలి. నా ఆనందంతో నింపాలి. వారి కొరత లేకుండా చేయాలి. వారు అవమానపడకుండా చేయాలి అని ప్రభువారు అక్కడ చేసి తన మహిమను ఆయన కనుపరిచినట్లు మనం చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పత్రికల్లో మనం చూసినప్పుడు క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను మరి ఎఫెసీ పత్రికలో మనము వాటి గురించినటువంటి వివరాలు చూస్తాం. ఆదికాండంలో మనము ఏదెను వనంలోనికి వెళ్ళినప్పుడు, ఏదెను వనంలో 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి ద ట్రీ ఆఫ్ లైఫ్. రెండవ దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రీ ఆఫ్ డెత్. ఈ ఫలం తింటే జీవం వస్తుంది. అలాగే ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాన్ని తింటే అది మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది. అయితే దుష్టుడు అయినటువంటి సాతానుడు జీవవృక్షం వైపు మనల్ని ఎప్పుడూ కూడా ఆకర్షించడు. మనము జీవంతో ఉండడం ఏమాత్రము కూడా దుష్టునికి ఇష్టమైనటువంటి విషయం కానే కాదు. వాడి యొక్క టక్కరితనంతో, వాడి యొక్క మోసపు తెలివితేటలతో బ్రహ్మపరిచి, మోసపరిచి ఎప్పుడూ కూడా మరణం వైపే ఆకర్షిస్తాడు. మరి ఈ దాడి నాడు ఏదెను వనంలో ఆదాము లేకపోతే హవ్వల మీద మాత్రమే ఉందా? ఇప్పుడు కూడా ఉందా అని మనం ఆలోచన చేస్తే, ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. నేను ఒక సంఘంలో పనిచేసినప్పుడు, మా సంఘంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ అమెరికా వెళ్ళారు. వారి కుమార్తె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొత్తానికి దేవుని దయ వల్ల మళ్ళా వాళ్ళని సెటిల్ చేసి వారు తిరిగి వస్తూ ఉన్నారు. అది ఒక శుక్రవార దినం. ఆవిడ అంటే ఆయన మిసెస్ శుక్రవారం కాబట్టి ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఫాస్టింగ్ ఉన్నారు. సరే, తన సీటు పక్కన ఇంకొక లేడీ కూర్చొనుంది. ఆవిడ కూడా ఫాస్టింగ్ ఉంది. అప్పుడు అంటే ఎయిర్ హోస్టెస్ తెచ్చేటటువంటి ఫుడ్ గాని ఏమీ తీసుకోవట్ల. అప్పుడు ఈవిడ ఆశ్చర్యపోయి పక్కన ఆవిడ కూడా తీసుకోవట్లేదు. ఏంటో అసలు అడుగుదాం అని చెప్పి, ఏవండీ మీరెందుకు తీసుకోవట్లేదని అడిగితే, నేను ఫాస్టింగ్ ఉన్నానండి అంది. వెంటనే ఈవిడ అనుకుంది ఆవిడ ఒక క్రిస్టియన్ ఏమో అనుకుని, ఏవండీ మీరు క్రిస్టియనా? మీరెందుకు ఉపవాసం ఉంటున్నారు అని అడిగింది. అడిగినప్పుడు ఆవిడ చెప్పినటువంటి జవాబు చాలా చాలా మనలను ఆందోళన పరిచేది. ఆవిడ అంది, నేను క్రిస్టియన్‌ని కాదు. నేను ఒక దేవతను కొలుస్తాను. ఆ దేవతకు ఉపవాసం ఉంటున్నాను. ఏంటి ఆ దేవత యొక్క ప్రాముఖ్యత అంటే, ఆ దేవత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం. కాబట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, కుటుంబాలను నాశనం చేసేటటువంటి మరి పూజ చేసేటువంటి వ్యక్తులున్నారు. పూజించబడేటటువంటి దేవతలున్నారు. ఇండైరెక్ట్ గా దీని వెనక ఉన్నటువంటి సత్యం మనం గ్రహించొచ్చు. అదేంటి అంటే ఖచ్చితంగా అది సాతాను యొక్క క్రియ. మామూలు కుటుంబాల మీదే ఆ యొక్క దాడి ఉంటే, క్రైస్తవ కుటుంబాల మీద ఇంకా ఎంతగా దాడి ఉంటుంది అనేటటువంటిది మనం చూడాలి. అయితే దేవుడు మనకు చాలా చక్కని అద్భుతమైనటువంటి భద్రతను ఆయన మనకు అనుగ్రహించారు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. మన దేవుడు మనలను ఏమాత్రము కూడా అలా దృష్టికి ఆయన ఎక్స్‌పోజ్ చేసి వదిలేయలేదు. మనము నిర్గమకాండము 12వ అధ్యాయంలో చూస్తే, అక్కడ మనకు దేవుని యొక్క చక్కని నడిపింపు, ఆయన యొక్క ఉపదేశము, ఇన్‌స్ట్రక్షన్ మనకు కనపడుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్గమకాండం 12:22. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు.
క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా ఈ వాక్యం చిరపరిచితమైనటువంటిదే అని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా పస్కా పండుగను దేవుడు వారికి పరిచయం చేసినప్పుడు దానిని ఎలా ఆచరించాలి అనేటటువంటి వివరమంతా చక్కగా క్రమంగా మోషే ద్వారా దేవుడు వారికి సెలవిచ్చారు. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల, దానిని వధించాలి. దాని యొక్క రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. పళ్ళెంలో తీసుకున్నటువంటి ఈ రక్తాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ మోషే గారు చెప్తున్నారు, హిస్సోపు కుంచె తీసుకోవాలి. తీసుకొని పళ్ళెంలో ఉన్నటువంటి రక్తములో ఆ యొక్క కుంచెను ముంచాలి. వారి యొక్క మెయిన్ డోర్ ద్వార బంధం పై కమ్మి అలాగే ఇలా నిలువు కమ్మీలకి దానిని ఈ బ్రష్ లాంటి దాంతో వారు దానిని అలా పూయాలి. క్రింద మరి గడప మీద పోయకూడదు, మళ్ళీ సైడ్సే. అదంతా కూడా అందులో అంతర్లీనంగా అది ఉందని మనము దాన్ని గుర్తించాలి. మరి యొక్క రక్తపు గుర్తు ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుని యొక్క గృహం మీద కూడా ఉండాలి. ఎందుకని అంటే ఆ రాత్రి మరణ దూత, సంహార దూత ఇదిగో వారి యొక్క మరి ఇళ్ల ముందు నుంచి ప్రయాణం చేసి వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని కూడా సంహరించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత, ఇదిగో మరణము ఆ రాత్రి అక్కడ కనబడబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఈ గొర్రె పిల్ల యొక్క రక్తములో ఆయన భద్రపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ హీబ్రూ భాష నాకు అంతగా పెద్దగా తెలియదు, కానీ మరి దాని గురించి ఒక స్కాలర్ మాట్లాడినటువంటి విషయం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అదేమిటి అంటే ఇదిగో ఈ కమ్మె మీద పూయబడినటువంటి రక్తము అది మరి ఇలాగా పూసి తర్వాత అలా పూసి మరలా ఇలా పూసినప్పుడు అది ఒక అక్షరం షేప్ వస్తుంది. హెబ్రీ అక్షరమాలలో 8వ అక్షరం పేరు హేత్. మామూలుగా అయితే CHET దాని యొక్క స్పెల్లింగ్, కానీ దాని హేత్ అని పలకాలి. మనకు బైబిల్లో హేత్ అని వ్రాయబడి ఉంది, మన తెలుగు బైబిల్లో. ఈ అక్షరం యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ అక్షరము జీవాన్ని సూచిస్తూ ఉన్నదట. ఇట్ సింబలైజెస్ ద లైఫ్. కాబట్టి మీరు జీవములో భద్రపరచబడి ఉన్నారు. క్రైస్తవ కుటుంబము జీవములో భద్రపరచబడి ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ అక్షరం మరొక సత్యాన్ని తెలియజేస్తుంది. అదేమిటి అంటే హీ గివ్స్ us హిస్ రైచియస్నెస్. ఆయన తన యొక్క నీతిని మనకు ధరింపచేసేవాడుగా, లేకపోతే ఆ నీతిలో మనలను కవర్ చేసేవాడుగా, భద్రపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన తన యొక్క రక్తపు ముద్రను ఇవ్వడం ద్వారా మనకు జీవాన్ని ఇస్తున్నాడు. మనకు తన యొక్క మరి నీతిని, ఆయన నీతిలో మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. రక్తము చాలా గొప్ప సత్యానికి సూచనగా ఉంది. అదేమిటంటే నిబంధన. బ్లడ్ ఈస్ ద సింబల్ ఆఫ్ కవెనెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాత్రి ఆయన మరి పాత్రను ఎత్తుకొని ఆయన తన శిష్యులకు ఇస్తూ, ఇదిగో ఇది మీరు పుచ్చుకొని త్రాగండి, మీ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్ల అయినటువంటి క్రొత్త నిబంధన ఉన్నది అని ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఇది నూతన నిబంధనకు సూచన. ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా నిబంధన కుటుంబం అనమాట. ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ అ కోవెనెంట్ ఫ్యామిలీ. ఈ కోవెనెంట్ ఎవరితో చేశారు? దేవునితో చేశారు అన్నమాట. కాబట్టి సంఘ కాపరులుగా, సేవకులుగా ఉన్నటువంటి మనము మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనం ఎలా దృష్టించాలి అంటే ఇది కోవెనెంట్ ఫ్యామిలీ. ఇది దేవునితో నిబంధన చేయబడినటువంటి ఒక కుటుంబము అని మనం భావించాలి. అదే దృష్టితో మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా మేము క్రీస్తు నామాన్ని ధరించాము, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాము, కాబట్టి మేము నిబంధన చేయబడినటువంటి వారము. ఆ పరిధి దాటి మేము బయటికి వెళ్ళకూడదు. వారు ఆ ఇంటి నుండి బయటికి రాకూడదు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆ రాత్రి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆ సమయంలో వారు అసలు బయటికి వెళ్ళకూడదు. అలాగే ఈ లోకయాత్రలో ఉన్నటువంటి మనము కూడా ఇదే పరిధిలో మనం ఉండాలి. రక్తపు మరి ఆ యొక్క ముద్ర కలిగినటువంటి ఆ లోపల మనం ఉండాలి.
ఆ జీవం యొక్క భద్రతలో మనం ఉండాలి. నీతితో కప్పబడిన స్థితిలో మనం ఉండాలి. ఈ నిబంధన ఎప్పుడు కూడా తెగిపోకూడదు. ఈ నిబంధన తెగిపోతే దేవునితో సంబంధమే, సహవాసమే మనము మరి అది తెగిపోయినటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా తమ యొక్క కుటుంబము ఇంత గంభీరమైనటువంటి స్థానములో ఉన్నది, దేవుడు ఇలా పెట్టాడు అని గ్రహించుకోగలిగితే అది ఎంతో ధన్యకరమే అవుతుంది. మనము కూడా అదే దృష్టితో చూడాలి. ముఖ్యంగా అదే దృష్టితో మనం ముందుగా దాన్ని చూడవలసినటువంటి అవసరత ఉన్నది. అలాగే ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారో, ఈ నిబంధనలో ప్రవేశించారో, వారు పరిశుద్ధాత్మతో వారు ముద్రించబడినటువంటి వారుగా ఉన్నారు. దే ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ఇది వ్యక్తిగతమైనటువంటిదే, కానీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారై దేవుని రాజ్యం కొరకు వారు మరి నియమించబడినటువంటి వారుగా, ఏర్పాటు చేయబడినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. ఈ విషయాలను మనం ముందుగా గమనించగలిగితే అది ఎంతో మనకు మేలుకరమైనటువంటి విషయంగా ఉంటుంది. దేవుడు కుటుంబాలను పిలుస్తూ కుటుంబాలు ఏం చేయాలి అనే విషయాన్ని ఆయన ఒక వచనంలో మనకు తెలియచేశారు. 96వ సంకీర్తన నేను చదువుతున్నాను. 96వ సంకీర్తన 7 నుండి 9 వచనాలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. సంకీర్తన 96, 7 నుండి 9. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి అంటున్నారు. జనముల కుటుంబములకే ఈ ఆజ్ఞలు వెళితే మరి దేవుని కుటుంబాలకు ఈ ఆజ్ఞలు ఇంకెంత అధికంగా అవి వెళ్ళాలి, ఎంత అధికంగా వాటిని మనము తీసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మహిమ బలము దేవునికి మనం చెల్లించాలి. ఆయనకి ఎటువంటి మహిమ తగినదో ఆ మహిమను మనం చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలోనికి నిత్యము కూడా మనము నైవేద్యము అంటే మన అర్పణలను, మన సమర్పణలను మనము తీసుకొని రావాల్సిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధానానికి మనం పరిశుద్ధమైన అలంకారములతో మనము రావలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని యొక్క మందిరంలోనికి రావడం, దేవుని ప్రజలతో సహవసించడం, దాని కొరకైనటువంటి గొప్ప సిద్ధపాటు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సిద్ధపాటుతో రావాలి. ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీ మస్ట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత తీసుకొని రావాలి. ఆ దేవుని ప్రేమించేటటువంటి వారుగా, ఆ దేవుని కొరకు ఏదైనా సమర్పించుకునేటంతటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అనే స్పృహతో జీవించగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ యొక్క భావనతో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క మరి కుటుంబ జీవితాలు, సంఘ జీవితాన్ని మనం పరిశీలించేటటువంటి వారుగా మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటిది మనకు ఎప్పుడూ కూడా అది ఒక సవాలుగానే ఉంటుంది. సంఘాలలో మాస్టర్ గారి యొక్క పని ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, బైబిల్లో ప్రవక్తలు మనం చూసినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా ఫెరోషియస్ గా ఉండాలని అనిపిస్తుంది. కానీ నిజంగా సంఘం దగ్గరికి వచ్చేటికి అలా ఉండడానికి కుదరదు. ఎన్నో రీతిలుగా చేయాలని అనుకున్నటువంటివి అక్కడ ఉండేటువంటి వాతావరణంలో, పరిస్థితుల్లో అవి మరి అది చాలా సెన్సిటివ్ పొజిషన్ అని అర్థం చేసుకోవాలి. చాలా సార్లు సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఈ భావన కుటుంబాలు కలిగి ఉన్నారా? కుటుంబ యజమాని కానీ, లేకపోతే యజమానురాలు కానీ, యవనస్తులైనటువంటి వాళ్ళ బిడ్డలు కానీ, లేకపోతే చిన్న వయసులో ఉన్నటువంటి బిడ్డలు కానీ ఇలాంటి విషయాలు కలిగి ఉంటున్నారా? కొన్ని పరిస్థితులను మనం చూస్తే కొన్ని మనకు నిజమే అనిపిస్తాయి. ఎలాంటివి అంటే జాబ్ స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి, అలాగే పిల్లలకు ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఉంటుంది, ఇంకా అనేకమైనటువంటి ఇతర పనులు ఉంటాయి.
వాటి వల్ల వాళ్ళు కుటుంబంగా సంఘానికి రాలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నామని మనతో చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఏదో వారికి అడ్డు రావడం తగులుతుంది. ఏదో మరి ఇతరమైనటువంటి ముఖ్యమైనటువంటిది, వారు తప్పించుకోలేనటువంటిది వారికి వస్తున్నట్టుగా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఇవన్నిటిని మనం చూసినప్పుడు మనం కూడా ఏమీ చెప్పలేనటువంటి వారంగా అనిపిస్తుంది. అయితే అసలు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, వీళ్ళకి దేవుని యందు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అందు కానీ ఎంతవరకు ఆసక్తి ఉంది? ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో మనం చూస్తే ఈ ఆధ్యాత్మికత, లేకపోతే దేవుడు, ఈ ఆత్మీయ జీవితం అనేటటువంటివి అవి జీవితంలో ఒక చిన్న పార్ట్‌గా ఎంచుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మనకు అన్ని విషయాల్లో కావాలి. ప్రతి అడుగులో ఆయన మనకు కావాలి. ప్రతి క్షణము ఆయన మనకు కావాలి అనేటటువంటిది భావన కాకుండా, ఏదో ఒక సమయానికి, ఏదో ఒక సందర్భానికి దేవుడిని ఉంచి మిగిలిన టైం అంతట్లో కూడా అంత ఆసక్తి లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్. ఎక్కువ మందిని మనం చూసినప్పుడు వారు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితం విషయంలో అంత ఉండాల్సినంత పట్టింపు లేనటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే బిడ్డలను వారు మరి ప్రోత్సహించే విషయంలో మనం చూస్తే, లోకపు ప్రమాణాలు, వరల్డ్లీ స్టాండర్డ్స్ తగినట్టుగా మా బిడ్డలను పెంచాలి, ఇతరులకు మా బిడ్డలు ఏమీ కూడా తీసిపోకూడదు అనేటటువంటి వాటిని ఎక్కువగా బిడ్డలకు కనపరచడం వల్ల బిడ్డలు కూడా ఏమవుతున్నారంటే వాటికే ప్రాధాన్యతనిస్తూ దేవుని వైపు వారి యొక్క మనస్సును మళ్లించలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో వారికి తగినంత మరి ఆ యొక్క జ్ఞానము లేకపోవడం. ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఉండాల్సినంత ప్రేమ లేకపోవడం. ఇవన్నీ మనము చూస్తూ ఉండేటటువంటి పరిస్థితులు. జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారు అని దేవుడు ఎంతగానో బాధపడ్డారు. నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగరు అని కూడా ఆయన ఎంతో దుఃఖపడినటువంటి పరిస్థితులు ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం. ఉదాహరణకి నేను ఒక సంఘానికి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ మరి యూత్ బిడ్డలు వాళ్ళంతా కూడా ఆరాధన జరుగుతున్న సేపు ఆలయానికి వెలుపలే ఉండడం నేను గమనించాను. వారు వస్తారు, ఏదో కాసేపు ఉంటారు, తర్వాత బయటికి వెళ్ళిపోతారు, గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటారు, లేకపోతే వాళ్ళకున్నటువంటి మొబైల్స్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అంతా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఆరాధన అయిన తర్వాత, దీవెన అయిన తర్వాత మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది గమనించినటువంటి నేను చాలా మరి ఖచ్చితంగా యూత్ వాళ్ళందరూ కూడా, యవ్వన బిడ్డలందరూ కూడా చర్చిలో ఉండాలి అని వారం వెంబడి వారము చాలా గట్టిగా చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకు అంటే ఒక వయసు వాళ్ళు ఇలా చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళకంటే జూనియర్స్ కూడా ఓహో ఇదే కావాలని అనుకోవడం జరుగుతుంది. ఈ యవ్వన బిడ్డలకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చెప్పడానికి సాహసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి దాంతో వాళ్ళని అలా వదిలేయటం జరిగింది. ఇలా నేను చెప్పేటప్పటికి 2-3 వారాలు అలా ఖండితంగా యవ్వన బిడ్డలందరూ ఆలయంలో ఉండాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఈ రీతిగా వారిని ప్రోత్సహించడం బట్టి బిడ్డలు చర్చిలో కూర్చోవడం మొదలుపెట్టారు. మొత్తానికి ఏదో రీతిగా వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు, కానీ మొత్తానికి కూర్చుంటున్నారు. అందరూ యవ్వన బిడ్డలు కాదు, కొంతమంది, నేను వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఇలాగా జరిగిన తర్వాత వాళ్ళు మొత్తానికి చర్చికి రావడం, లోనికి కూర్చోవడం మొదలు పెట్టారు. నేను అలాగే వారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వారిని అలా ప్రోత్సహించడం, హెచ్చరించడం జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక యవ్వనస్తుడి ఒక తండ్రి ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు యూత్ వాళ్ళు భయపెట్టేస్తున్నారండి అన్నారు. నేను అనుకున్నా, ఇది మీ బిడ్డల యొక్క క్షేమం కోసమే కదా చేసేది, వాళ్ళు చర్చికి వచ్చేది దేవుని యొక్క దీవెన పొందడం కోసం కదా, బయటకు వచ్చి మాట్లాడుకోవడం కోసం కాదు కదా అని నా మనసులో అనుకున్నాను. కానీ ఆ యొక్క తండ్రి దీన్ని గ్రహించలేకపోయాడు. మేము చెప్పలేకపోతుంది, పాస్టర్ గారు చెప్పారు, దానివల్ల మా బిడ్డలు కూడా చక్కగా లోపల కూర్చుంటున్నారు కదా అని సంతోషించడం పోయి, మనకు కోఆపరేషన్ ఇవ్వకపోతే మనము ఏమాత్రం కూడా ఇలాంటివి చేయలేము.
తల్లిదండ్రులు చెప్పాలి, పాస్టర్ గారు మేము చెప్తున్నాము, మా మాట వింటలేదు, అయ్యగారు మీరు ఏదో రీతిగా చెప్పండి అంటే మనకు వాళ్ళు అవకాశం ఇచ్చాడు, మనం కోఆపరేట్ చేసినట్టు కుటుంబాలు బాగుపడతాయి. దేవుని వాక్యాన్ని వినకపోతే వాళ్ళకు దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? వారు దేవునిలో ఎలా 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 ఎదగగలుగుతారు? ఇవి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటినీ కూడా మనము మరి ఎప్పటికప్పుడు వీటిని మనం ఫేస్ చేస్తూనే మనం ఉంటాం. అలాగే ఒకసారి ఒక గృహానికి నేను వెళ్ళాను. గృహానికి వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడైన బిడ్డ, నేను తరచుగా వెళ్ళటం వల్ల నెమ్మదిగా నా దగ్గరికి రావడం, కూర్చోవడం, చక్కగా ఉన్నంతసేపు ఆ సంభాషణలో పాల్గొనడం ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఆ బాబుని నేను అడిగా, బాబు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా అని అడిగా. అని అడిగినప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, మాస్టర్ గారండి నేను క్యాలెండర్లో వాక్యం చదువుకుంటానండి అన్నాడు. చాలా మంచిది నాయన, చాలా మంచి పని చేస్తున్నావు. అయితే నేను నీకు చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఉదయం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మనం నీరసం రాకుండా ఉండాలంటే పొద్దున్నే మనము కడుపు నిండా టిఫిన్ చేసి వెళ్ళాలి. అవునా కాదా అని అడిగాను. అవును పాస్టర్ గారండి అన్నాడు. అదే నువ్వు ఒక్క స్పూన్ నోట్లో వేసుకుని వెళ్ళావనుకో, నీకు అది సరిపోద్దా అని అడిగాను. సరిపోదు పాస్టర్ గారు అన్నాడు. ఆయన క్యాలెండర్లో వాక్యం ఒక స్పూన్తో సమానము. నువ్వైతే చక్కగా బైబిల్ని నువ్వు అలా నీ బైబిల్ గ్రంథం తెరిచి నువ్వు కొద్దిసేపు చదువుకోవాలి. అది నీకు తెలియకుండానే అది నీకు చాలా బలం ఇస్తుంది, నీకు ఎంతో శక్తి ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది అని ఆ బిడ్డతో చెప్తున్నాను. ఆ తల్లి పక్క నుండి మా బాబు ఎక్కడ హర్ట్ అయిపోతాడో, మా బాబు ఎక్కడ బాధపడిపోతాడో అనుకుని ఆవిడ మధ్యలో వచ్చేసింది. అంటే ఏం తెలియకుండా చేస్తున్న పని అనమాట. పాస్టర్ గారండి మా అబ్బాయి అలా క్యాలెండర్లో చదువుకొని మరలా తర్వాత నన్ను అడుగుతాడండి, అమ్మ అదేంటి క్యాలెండర్లో రాసిన వాక్యం ఏంటి, దాని అర్థం ఏంటి అని అడుగుతాడండి అని అంది. ఇప్పుడు నేను ఆ బాబుకు చెప్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సలహాలను ఆమె ఏమి చేసినట్టు, భంగపరిచినట్టు కదండి, భంగపరిచినట్టు. పాస్టర్ గారు చెప్తున్నారు మంచి మాటలు బాబుకి, మా బాబుకి మేలే కదా అని అనుకుని వదిలేసి ఉంటే నా మాటలు ప్రభావం చూపిస్తాయి. ఈ రీతిగా తెలియకుండానే తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి అనవసరంగా తమ యొక్క పిల్లలను వాళ్ళని ప్రేమిస్తున్నాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా అయిపోతారని అనుకుంటారు, తెలియదు. కానీ తెలియకుండానే వాళ్ళను దేవునిలో స్థిరపడేటటువంటి పరిస్థితి రానివ్వకుండా వారిని మరి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి కారణం అవుతున్నట్టు నేను భావించాను. అఫ్ కోర్స్ మనం వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం సేవలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక సార్లు నా విషయంలో నేను గమనించుకున్నప్పుడు మోషే నేను జ్ఞాపకం చేసుకున్నాను. మోషే జ్ఞాపకంలోకి వస్తాడు, జ్ఞాపకం చేసుకోవడం కాదు. అంటే మనం ఎవరో మోషే అంత గొప్పవాళ్ళం కాదు. కానీ అనుభవాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు ఆయనకి పెద్ద అనుభవాలు కలిగినాయి, మనకు అలాంటి చిన్న చిన్న అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మరి ఒక మంచి దైవ సేవకుడు పాస్టర్ గారు ఎప్పుడు కూడా తన సంఘంలో ఉండేటటువంటి మరి ప్రజల యొక్క కుటుంబాల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళందరూ కూడా చక్కగా అభివృద్ధిలో ఉండాలని, క్షేమంగా ఉండాలని, వాళ్ళన్నిట్లో కూడా చక్కగా జయం పొందుతూ ఉండాలని ఇదేగా మనం కోరుకునేది. దీని కొరకు మనం పాటుపడుతూ ఉంటాము. ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుని యొక్క మరి పిలుపుతో మోషే వచ్చాడు. మరి మోషే వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక రకంగా చెప్పాలంటే మోషేను బలవంత పెట్టి పంపించారు. తీరా మోషే ఈ రిస్క్ తీసుకున్న తర్వాత ప్రజలు ఏ రీతిగా అతని పట్ల వ్యవహరించారు అని మనం ఆలోచన చేస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మోషే వచ్చాడు, ఫరోతో మాట్లాడాడు. మాట్లాడగానే వెంటనే ఇమీడియట్ గా ఫరో ఏం చేశాడంటే ఆ ప్రజల యొక్క బరువులను పెంచేశాడు. వీళ్ళు ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోతారో అని వారు మరి చేయగలిగిన దానికంటే కూడా అధికమైనటువంటి బరువు వాళ్ళ మీద పెట్టి వాళ్ళను చాలా విసిగించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రజలు మోషే మీద అలాగే అహరోను మీద తిరగబడ్డం మొదలు పెట్టారు. మీరు వచ్చారు అనవసరంగా, ఏదో మా జీవితం సాగుతుంది అని అనుకుంటే ఇదిగో మాకు ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టారు, ఎంత బరువు మా మీద పడేటట్టు చేశారని వీళ్ళ మీద తిరగబడడం మొదలు పెట్టారు. గత కాలంలో వాళ్ళు మరి దేవుని సన్నిధిలో వాళ్ళు మొర్ర పెట్టారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు దేవుడు తమ కోసమే ఈ యొక్క సేవకుని పంపించాడన్న విషయాన్ని వాళ్ళు గమనించలేనట్టున్నారు. సరే మొత్తానికి ఏదో మోషే వారిని
మరి మాట్లాడి దేవుడు అద్భుతాలు చేయగా వాళ్ళని విడిపించి ఒక స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర సేమ్ సిచ్యువేషన్. ఏవయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అని వెంటనే వాళ్ళు మాట్లాడారు. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇదిగో మారా దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు మారం చేసినట్టుగా చేశారు. ఈ చేదు నీళ్ళు ఎక్కడ తాగాలి మేము అని అన్నారు. ఈ రీతిగా అడుగడుగునా కూడా మోషే ఎన్నో రకాలైన అడ్డంకులను ఎదుర్కొంటూనే వెళ్తూ ఉన్నాడు. ఆ తరువాత ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి కోరహు, దాతాను, అబీరాము ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా వాళ్ళు తయారయ్యి మోషే అహరోనులను దేవుడు నియమించుకున్నాడు. వాళ్ళు కోరుకోలేదు, ఏమీ చేయలేదు. అయితే ఇదేదో వీళ్ళ స్థానాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారు, వీళ్ళేదో అధికారాన్ని చెలాయించేస్తున్నారు అని చెప్పి మరి వాళ్ళ మీద తిరుగుబడి మీరేనా మేం చేయలేమా అని మొదలు పెట్టారు. మరలా మోషే అహరోనులు వాటిని దేవుని యొక్క సహాయంతో అందుకున్నారు. ఇక మోషే విషయంలోకి వచ్చేటప్పటికి సొంత అక్క అన్న మిరియాము, అహరోను వాళ్ళు ఎంతగా మరి మోషేను వాళ్ళు అతను చేసుకున్న వివాహాన్ని బట్టి వాళ్ళు విమర్శించారో మనం చూస్తాం. ఈ రీతిగా అనేక సార్లు ప్రజలకు మనం సహాయం చేయాలని అనుకుంటాము, కానీ వాళ్ళు మనం అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా వాళ్ళు మన మీద కొన్నిసార్లు సహకరించకుండా మనకు అడ్డు వస్తూనే ఉంటారు. మోషే జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే ఎంత సహనం కలిగి, ఎంత సాత్వికం కలిగి మరి దేవుని యొక్క పనిని అతడు నిర్వహించుకుంటూ వెళ్ళాడా అని అనిపిస్తుంది. ఒకసారి అతని జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి మరి స్ఫూర్తి, ఒక రకమైనటువంటి ఆదరణ తప్పకుండా మనందరికీ కూడా కలగడం అనేది మనం చూస్తాం. కాబట్టి మరి ఈ మనస్సుతో సేవలో మనం వెళ్ళాలి, కుటుంబాల విషయంలో మనం వెళ్ళాలి. మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే నేను ముందు చెప్పాను, మన కుటుంబాలు దేవుని యొక్క రక్తపు భద్రతలో వాళ్ళు ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కమ్యూనియన్ సండే, ప్రతి సండే కూడా అదేదో ఈ వారం మనం చేసుకునేటటువంటి ఒక ఆరాధనలో భాగం అనేటటువంటిదిగా కాకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ ని మరి ఒకసారి బలమైనటువంటి రీతిగా వాళ్ళ హృదయాల్లో అది ముద్రపడే రీతిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేదో సాధారణంగా మనం ఆరాధనలో ఒక భాగం కాదు, అది ఎంత ఇంపార్టెంట్. వీక్ బై వీక్ ఆర్ మంత్ బై మంత్ వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ద కవరెంట్. మనం దేవునితో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను మనము తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క సంబంధంలో మనం స్థిరపడుతూ ఉంటాం. కుటుంబం అంతా రావాలి, తల్లి, తండ్రి, మరి కుమారుడు, కుమార్తె, బిడ్డలు అందరూ కూడా తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. మరి యొక్క వాక్య ఈ రక్తపు భద్రత తర్వాత మనం చూసేటటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. అదేంటంటే 2 ఇళ్ల గురించి ఆయన చెప్పారు. ఒక ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవరైతే నా మాటలు విని వాటి చొప్పున చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకునేను బుద్ధిమంతుని పోలి ఉంటారు. నా మాటలు విని కూడా వాటి ప్రకారంగా చేయకుండా ఉండేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడుగా ఉంటాడు. వానలు, వరదలు వస్తాయి. ఒక ఇల్లు ఎందుకోసం మనం కట్టుకుంటాము అంటే, మరి ఎండ నుండి, వర్షం నుండి, చలి నుండి మనల్ని కాపాడాలి. దుష్టుల నుండి, దుర్మార్గాల నుండి మనకు భద్రత ఉండాలి. లేకపోతే ఈ యొక్క మరి అపాయకరమైనటువంటి పరిస్థితులు, అపాయకరమైన జంతువుల నుండి మనకు భద్రత ఉండాలి. దీని అంతర కోసం కట్టుకున్నాం కానీ మన ఇల్లు అందంగా ఏదో కళ్ళకు కనపడడం కోసం కాదు, ఏమాత్రం కాదు. ఒకవేళ కూలిపోయి ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, అది మనకు ప్రాణాపాయకరమైనటువంటి విషయం. కాబట్టి యేసు ప్రభువు దీని విషయాన్ని ఎంతో ఖచ్చితంగా ఆయన చెప్పారు. అదేమిటంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. లిజనింగ్ అండ్ డూయింగ్ రెండు కూడా అందులో మనము చూస్తూ ఉన్నటువంటి విషయాలు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లులా. ఈ దినం మనం చదువుకున్న మూల వాక్యంలో యెహోవా దేవుడు అదే చెప్పారు. ఏమన్నారంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు నీ హృదయంలో ఉండాలి. మరి ఆ ఫాదర్, మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకోవాలి. తమ ఆచరణలో దాన్ని వాళ్ళు తప్పకుండా ఆచరించేటటువంటి వారుగా ఉండాలి. వాక్యం యొక్క అధికారం క్రిందకు, వాక్యం యొక్క ప్రభావం క్రిందకు
వాక్యం యొక్క మరి ఆ యొక్క మరి నడిపింపు క్రిందకు తప్పకుండా రావాలి. దీని కొరకు మనము ప్రోత్సహించవలసిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇదిగో వాటిని నీ యొక్క కుమారుల కంటే నీ బిడ్డలకు వాటిని నువ్వు నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నువ్వు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, అన్ని సందర్భాలలో కూడా వారికి వాటిని ఆ వాక్యాలను నువ్వు చెప్పాలి అనేటటువంటి. ఈ కరోనా మూమెంట్లో కొంతమంది కుటుంబాల్లో నేను చూశాను, కొంతమంది వ్యక్తులు చక్కగా బైబిల్ని అనేక సార్లు వాళ్ళు చదివారు. టైం ఉండడం బట్టి మరి కొంతమంది 10 రోజుల్లో కంప్లీట్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెల రోజులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాక్యాన్ని మనమంతా తెలుసుకోవాలి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అనేటటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రభావం క్రిందకి బిడ్డలను తప్పకుండా తీసుకొని రావాల్సి. ఇదిగో నీ ఇంటి గౌనుల మీద వాటిని నువ్వు పెట్టుకోవాలి, నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని పెట్టుకోవాలి అనేటటువంటి. ఎందుకని ఇంట్లో మనం దేవుని వాక్యాన్ని పెట్టుకుంటామంటే దాన్ని చూసినప్పుడల్లా కూడా అది మనకెంతో ఆ యొక్క దేవుని యొక్క ఆ వాగ్దానాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్సిడెంట్ చదివాను. ఒక భక్తి కలిగినటువంటి తల్లి, కానీ ఆమెకు వచ్చినటువంటి కష్టాలను బట్టి చాలా దిగులుగా, చాలా ఆమె కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఎంత భక్తులైనా కానీ ఆ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆమె అలాగా ఆ ఇంట్లో చైర్లో అలాగా చేతిలో అలా ముఖం పెట్టుకుని అలా దిగులుగా ఉంది. ఆమె ఆలోచనలన్నీ కూడా ఎంతో దుఃఖకరంగా ఉన్నాయి. ఇంతలోకి వాళ్ళ చిన్న పాప వచ్చి వాళ్ళ మమ్మీని చూసింది. మమ్మీ ఎందుకో చాలా సాడ్గా ఉందని అనుకుంది. వెంటనే ఎదురుకుండా గోడ మీద ఉన్నటువంటి ఒక వాక్యాన్ని చూపించింది. ఆ వాక్యాన్ని చూడగానే ఈ తల్లికి ఉన్నటువంటి దిగులు తగ్గిపోయింది. ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది. ఏమిటి ఆ వాక్యం అంటే, మీరు దేనిని గురించి చింతింపకుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. చూసారా, ఆ దేవుని యొక్క వాక్యం కొన్నిసార్లు మనం పెట్టుకున్నటువంటి వాక్యం, అది రోజు మనం చదువుకున్నప్పుడు కానీ కూడా ఆ సర్టెన్ టైంలో అది ఒక లైఫ్తో నిండినటువంటిదిగా, నిజంగా అది మనకి ఎంత అది హెల్ప్ చేస్తుందో చెప్పలేం. దేవుని వాగ్దానాలు మనము నేర్చుకోవాలి, మన బిడ్డలకు తప్పకుండా వాటిని నేర్పించాలి. దేవుని వాక్యములో ఆ బిడ్డలను తప్పకుండా పెంచాలి. నేను ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ అదేమిటంటే, సండే స్కూల్ని బలపరచాలి. తప్పకుండా సండే స్కూల్ని బలపరచాలి. సహజంగా మనకు సండే స్కూల్ అంటే ఎలా ఉంటుందంటే, చక్కటి యాక్షన్ సాంగ్స్ నేర్పించి ఒక మంచి బైబిల్ కథ చెప్తే అయిపోతుంది అని అనుకుంటారు. అందరూ కాదు, సహజంగా మనకు జనరల్గా అలా కనపడేటటువంటిది. పిల్లలు మంచి యాక్షన్ సాంగ్స్ చేశారనుకోండి, ఏదో 2-3 కంటత వచనాలు చెప్పారనుకోండి, తర్వాత ఏదో చక్కటి స్కిట్ వేశారు అనుకోండి, అబ్బా మన సండే స్కూల్ పిల్లలు బాగా ఎదుగుతున్నారని మనం అనుకుంటాం. ఇవన్నీ కూడా భాగాలే, కాదనట్లేదు. కానీ నేను సండే స్కూల్ టీచర్స్ని కూర్చోబెట్టి చెప్పేది ఒకటే, యేసు ప్రభుని ఆ బిడ్డలు ప్రేమించేటట్టు మీరు చేయాలి. వారి చిన్న హృదయాలలో యేసు ప్రభువు మీద ప్రేమ అనేటటువంటిది నాటుకోవాలి. మీరు పాట నేర్పించినా, స్కిట్ నేర్పించినా, బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యం చెప్పినా, బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా మరి యొక్క సంగతులను మీరు స్టోరీస్గా చెప్పినా, అల్టిమేట్ పర్పస్ మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ బాల్య వయసులో వాళ్ళలో నాటబడింది అది చక్కగా ఎదిగి వారిలో ఫలిస్తుంది. కాబట్టి మన సంఘాలలో సండే స్కూల్ అనేటటువంటిది నిజంగా దానికి మనం చాలా దాని గురించి ఆలోచించాలి. వెకేషన్ బైబిల్ స్కూల్స్ దాదాపుగా అందరూ అరేంజ్ చేస్తారు. అది జస్ట్ ఒక ప్రోగ్రామ్ కాదు, దాని ద్వారా ఒక పర్పస్ అది తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వాలి. VBS ముందు ఉన్నటువంటి పిల్లల పరిస్థితి అయిన తర్వాత వాళ్ళు మరి వారిలో వారి యొక్క పరిస్థితిలో మార్పు రావాలి. ఒక సంఘంలో మేము పనిచేసేటప్పుడు మా పాస్టర్ గారు ఏం చేశారు అంటే, 40 రోజులు లెంట్ కాలంలో చాలా మంది వచ్చేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు మరి వాళ్ళు మనలాగా పెద్దోళ్ళలాగా చక్కగా చర్చిలో కూర్చోలేరు కదా, అందరూ స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళ మైండ్ అంతా కూడా ఆడుకోవాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, గ్రౌండ్ అంతా పరిగెడతా ఉండేవాళ్ళు, మోటార్ సైకిల్ ఎక్కేసేవాళ్ళు, దిగేవాళ్ళు, చాలా రకాలైనటువంటి అల్లరిగా ఉండేది. ఆ పిల్లలు మీరు అల్లరి చేయొద్దని మనం కర్రపట్టు కూర్చుంటే వాళ్ళు ఆగరు, చాలా మంది పిల్లలు. అందుకని మాకు ఒక ఐడియా వచ్చింది. మేమేం చేసామంటే, ఒక టీవీ దాన్ని ఒక హాల్లో పెట్టి వాళ్ళకి యాక్షన్ సాంగ్స్ అన్ని కూడా CD ప్లే చేస్తూ మొదలుపెట్టాం.
పిల్లలందరూ కూడా వచ్చేసి చక్కగా దాని ముందు అందులో వస్తున్న పాటలు నేర్చుకుని వాళ్ళు కూడా యాక్షన్ నేర్చుకునేవాడు. మాస్టర్ గారు ఏం చేశారంటే లెంట్ ప్రేయర్కి రాకుండా ఆ పిల్లల దగ్గర కూర్చోవడం మొదలుపెట్టారు. ఈ 40 రోజులు కూడా దాదాపుగా 40 రోజులు అంటే మనం గుడ్ ఫ్రైడే వరకు, లేకపోతే ఈ యొక్క నియమ గురువారం వరకు ప్రతిరోజు ఏం చేశారంటే వారికి ఒక బైబిల్ స్టోరీ, ఒక మిషనరీ స్టోరీ, లెంట్ ప్రేయర్ జరిగినంతసేపు పిల్లలకి దాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగింది అంటే పిల్లలు నిజంగా అసలు దాని మీద ఇంట్రెస్ట్ రావడం మొదలుపెట్టారు. వాళ్ళ కోసం ఒక స్పెషల్ కేర్ తీసుకునేటప్పటికి దాదాపుగా ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు అంటే 80 చిల్డ్రన్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ కంటిన్యూస్ గా ఈ డేస్ అన్ని కూడా అలా జరిగేటప్పటికి ఆ లెంటన్ సీజన్ అయిన తర్వాత పెద్దోళ్ళు ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లల్లో మాత్రం అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ ఏదైనా సీరియల్ కానీ లేకపోతే ఏదైనా టీవీలో పెట్టుకుంటే, లేకపోతే అదర్ థింగ్స్ ఏమైనా పెట్టుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ మనం ఇవి పెట్టుకోకూడదు, టీవీ ఆపేయండి, ఇవన్నీ మనం చూడకూడదు అని చెప్పే అంతటి పరిస్థితి వాళ్ళలో రావడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము వారిలో తప్పకుండా కార్యం చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకొకటి దేని మీద ఉండాలి అంటే యూత్ మీద ఉండాలి. ఈ రోజుల్లో యూత్ అంతా కూడా మరి పాటలు పాడే దానికే వారు పరిమితం అయిపోయి ఇదే ప్రైజ్ అండ్ వర్షిప్, ఇదే దేవుని సేవ, ఇలా ఉంటే అది చాలా సరిపోతుంది అని అనుకుంటున్నారు. ముఖ్యంగా సిటీస్ లో, కొన్ని టౌన్స్ లో. ఇది కూడా మంచిదే, కానీ ఇది ఒక భాగం అంత మాత్రమే, కానీ ఇదే సంపూర్ణమైనటువంటి విషయం కాదు. పాటలు పాడుతున్నంత సేపు బాగానే ఉంటారు, మ్యూజిక్ చక్కగా వాయిస్తారు, తర్వాత అప్పుడున్నంత సేపు కూడా చాలా వాళ్ళ టాలెంట్ని బాగా వాళ్ళు మరి ప్రదర్శిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్నట్టుగా వాళ్ళు ఉండలేకపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ టాలెంట్ను ప్రోత్సహించడం అనేటటువంటి సెకండరీ, తప్పకుండా ప్రోత్సహించాలి, కానీ ఇట్ ఈస్ సెకండరీ థింగ్. వాళ్ళు ఎంకరేజ్ చేయవలసింది ఏంటంటే వాళ్ళు ప్రభువులో స్థిరపడాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు మేము పాట పాడుతున్నాం, దేవునికి మహిమ కలగాలనే భావంతో వాళ్ళు పాడగలిగే స్థితి వాళ్ళకి రావాలి. మేము సంగీతం వాయిస్తున్నాం, ఈ సంగీతం ద్వారా అనేక మంది దేవుని దీవెనలు పొందాలి, ఆశీర్వదించబడాలి అనేటటువంటి ఆ భావన వాళ్ళకి రావాలి. ఎంతమందికి ఆ భావన ఉందంటారు? చాలాసార్లు ఇవన్నీ కూడా ఒక ప్రదర్శనగా మిగిలిపోతూ ఉంటాయి. అందుచేత మరి ఖచ్చితంగా యూత్ మీటింగ్ని నేను పనిచేసినటువంటి స్థలాలన్నింటిలో కూడా దేవుడిచ్చిన కృపను బట్టి, ప్రేరేపణను బట్టి, మనం గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు, జీరో. అయితే దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఖచ్చితంగా మంత్కి ఒకసారి యూత్తో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు దేవుని వాక్యాన్ని మనం చెప్పడం, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే తీర్చడం. వాళ్ళు ఎన్నో బలహీనతలు ఉంటాయి, వాళ్ళ పరిపూర్ణులు ఏం కాదు. వాళ్ళు యవ్వనస్తులు ఎదుగుతున్నప్పుడు లోకం యొక్క ప్రభావం వాళ్ళ మీద తప్పకుండా పడుతూ ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటిని తీసుకొని వాళ్ళ అస్తమానం ఖండిస్తూ ఉంటే అది వాళ్ళని మనకు దూరం చేస్తుంది. పాజిటివ్ థింగ్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాక్యాన్ని బట్టి మనం వాళ్ళని బలపరుస్తూ కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ముందు వాళ్ళు మన దగ్గరికి రాగలుగుతారు, మన అసోసియేషన్లో ఉండగలుగుతారు, తర్వాత మనం ఏమైనా చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ మీద కూడా మన యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టడం అనేటటువంటిది చాలా అవసరమని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇలాగ ఎవరైతే చక్కగా యూత్కి అటెండ్ అయ్యారో ఈ దినం వాళ్ళు చాలా మంది దేవునిలో ఉండడం మాత్రమే కాదు, చాలా మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు రావడం నేను చూసి వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. వాక్యం మీద మన జీవితాలు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, గృహంలో ఉన్నటువంటి మరి బిడ్డలు కూడా కట్టబడాలి. ఇది మనం కోరుకోవాలి. వారిని దర్శించినప్పుడు ఈ విషయాలు కొద్దిగానైనా ప్రోత్సాహాన్ని మనం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. మూడవది, చివరిది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి మాట. దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారంటే ఆయన సమూహాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏమాత్రం కాదు. ఆయన ఏమన్నారు? ఎక్కడ 2, 3 నా నామములో కూడి ఉంటే చాలు అన్నారు. 2, 3 ఆర్ సఫిషియంట్ విత్ వన్ మైండ్ అండ్ వన్ అకార్డ్. ఒకే మనసు, ఒకే భావం, ఒకే ఆశతో వాళ్ళు గనక మరి ఆయన నామంలో కూడుకుంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు దాన్ని ఆలకిస్తానన్నాడు తప్పకుండా.
దాన్ని గ్రాంట్ చేస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన యొక్క ఆవశ్యకత మనకు ఎంతో తెలుసు. దాని మీద మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంటాం. కానీ అది ప్రాక్టికల్ గా ఆ ప్రార్థన అనేటటువంటి జరిగినప్పుడు కుటుంబాలు బలపడతాయి. అందుకనే గృహాన్ని దర్శించేటప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మీరు కుటుంబంగా కూడుకుని ఓ పాట పాడుకుని వాక్యం చదువుకొని, వాక్యం చెప్పుకోవడం చేత కాకపోతే ఎన్నో డైలీ డివోషన్స్ ఉంటాయి. ఒక డైలీ డివోషన్ లో రోజు మరి ఉన్నటువంటి వాక్యాన్ని అందులో రాసుంటారు భక్తులు, అది మీరు చదువుకుంటే, అలాగే చక్కగా మీకున్నటువంటి అవసరతలన్నింటినీ కూడా మీరు ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించాలి. ఈ రోజుల్లో సంఘాలలో మనం చూసే పరిస్థితి ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మేము రాసేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అంటే అసలు ఎవరు దొరకరు. బైబిల్ చదివే వాళ్ళు అయితే కొంతమంది దొరుకుతారు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. పురుషుల్లో అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అది మరి ప్రార్థనాభ్యాసం లేకపోవడం వల్ల వెనుకబడుతున్నటువంటి పరిస్థితులు. ఇక అలా ఉన్నప్పుడు ఇక పిల్లలు ఏ రీతిగా వారు మరి ప్రార్థనా పరులు అవుతారు. అయితే క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన ఆవశ్యకత, ప్రార్థన వల్ల కలిగే ఫలితాలు, ప్రార్థన వల్ల కలిగేటటువంటి భద్రత, ప్రార్థన వల్ల కలిగేటటువంటి విజయాలు, ప్రార్థన వల్ల ఒక కంచె కుటుంబము తమ చుట్టూ వేసుకుంటారు. కాబట్టి దీనిని కూడా మనం ఖచ్చితంగా మరి ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మనం ఆధునిక యుగంలో ఉన్నాం, మోడర్న్ ఏజ్ లో ఉన్నాం. కానీ చాలా కుటుంబాలు ఇంకా మనం గమనిస్తూ ఉంటే అన్యమైనటువంటి వాటికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దీన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా మరి డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ముహూర్తాలు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో ఏ దిక్కును ఇల్లు కట్టుకోవాలి అని ఆ దిక్కుల కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది బయలుదేరారు. వీటన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా మనం ఏది చేసినప్పటికీ కూడా ఇక ప్రార్థన మనకు అన్నీ కూడా ఈ విషయాలు మరి కాపర్లుగా మనం ఎరిగి ఉండాలి. ఇలాగా చాలా మంది మనలను మరి వారి కార్యక్రమాల్లో వాళ్ళు మనలను ఇలా చేయమని అడిగినప్పుడు మనం డిస్కరేజ్ చేయగలగాలి. ఒకసారి నేను ఒక గృహ శంకుస్థాపనకు వెళ్ళడం జరిగింది. ప్రార్థన పార్ట్ అయింది. కరెక్ట్ గా స్టోన్ పెట్టేటట్టు టైం వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టోన్ ని పసుపులో ముంచి కుంకుమ దానికి పెట్టమని నాకు ఇస్తున్నారు. నేనేం చేయాలి అప్పుడు? వాళ్ళు మనకు సంఘస్థులు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు కాదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అవునంటే నేను ఎలా చేయగలను? అప్పుడు నేను వాళ్ళకి నాకు పక్కన ఉన్న పెద్దకి ఒక మాట చెప్పాను. వాళ్ళందరూ వింటుండే, అయ్యా నేను జీవంగల దేవుని యొక్క సేవకుడిని, ఇలాంటివన్నీ నేను ఎలా చేయగలను మీరు చెప్పండి. మామూలు ఇటుకి ఇస్తే నేను పెడతా, ఇలాంటిది అయితే నేను పెట్టలేను. ఎందుకంటే చూస్తుండగానే నాకు వేరుగా భావం వస్తుంది. ఇది అసలు ఏమాత్రం కూడా దీవెనకరం కాదు. మనం 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. మన దేవుడిని పూర్తిగా నమ్మాలి. మన దేవుడిని నమ్ముతూ ఇంకెవరన్నా మనం నమ్మామనుకోండి, మన దేవుడు అక్కడ ఉండడు. సరికదా మనకు ఆశీర్వాదము రాకుండా శాపం వస్తుంది. నెమ్మదిగా పెద్ద ఆయనకి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు మార్చడం జరిగింది. ఇలాగున ఎన్నెన్నో మనకు ప్రాక్టికల్ గా ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మనకు బాగా పరిచయస్తులు, క్లోజ్ గా ఉన్నటువంటి వారు ఉంటారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చేటప్పటికి సడన్ గా మనకి ఏం చేయాలో అర్థం కాదు. వీటిని మనము ఏదో పనులు ఒకసారికి లేని మనం ప్రోత్సహించామా, అది ఒక చెడు సాంప్రదాయంగా అయిపోతుంది. మనం మరలా దాన్ని తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. అయినా అది సరైనటువంటి విశ్వాసం కాదు, నిష్కపటమైనటువంటి విశ్వాసము కానే కాదు. కాబట్టి ఈ విషయాలను కూడా మనము గమనించుకోవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము. మనకు అన్ని విషయాల్లో దేవుడు కావాలి. ఈ విషయము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలి. మన బిడ్డలు చక్కగా వారికి విద్యలో అభివృద్ధి చెంది జయం సాధించాలంటే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క జ్ఞానము వారికి కావాలి. మన బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఏ ప్రమాదమో, ఏ చిక్కులు మనకు వస్తాయో, దేవుని భద్రత మనకు ఉండాలి. కాబట్టి ఇన్ ఈచ్ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్ వి నీడ్ గాడ్స్ గ్రేస్. ఇది మనము మరి కుటుంబాల్లో నేర్పించగలిగితే, మనం నేర్చుకోగలిగితే, ఇదిగో మనం దేవుని సన్నిధానానికి రాగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. దేవుని మీద భక్తి పెరిగి దేవుని యొక్క కృప కొరకు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధించుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక పాస్టర్ గారికి తన జీవిత కాలం అంతా, సేవా కాలం అంతా ఈ సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి.
దేవునికి కృపలో మనం వీటిని మరి ఒక్కొక్కటి కూడా మనం సెట్ చేసుకుంటూ జయించుకుంటూ అనుకున్నంత వరకు దేవుడు మనకి ఇచ్చిన శక్తి వరకు వాటిని మనం చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఆ రీతిగా దేవుడు తన కృపను నాకు అలాగే మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ ఫిన్నీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు మా అందరి తరపున ప్రత్యేకమైన వందనాలు. చర్చెస్ రీకన్స్ట్రక్షన్, రివైవల్ అండ్ డెవలప్మెంట్ తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు తెలుసు ఈ యొక్క కాపరి బాధ్యతలు సంఘంలో చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక 45 నిమిషాల్లో చెప్పడం కాదు, అప్పటికప్పుడు వచ్చిన సమస్యలు, దానికి బాధ్యతాయుతంగా ఒక కాపరిగా ఏం చేయాలనేది ఇది ఒక ఛాలెంజింగ్తో కూడుకున్న పరిచర్య, బాధ్యత. ఉద్యోగం చేసే వాళ్ళకి తెలియదు, కానీ బాధ్యతగా సేవ చేసే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సో దీని యొక్క పరిస్థితుల్లో చిల్డ్రన్ గురించి, యూత్ గురించి, ఫ్యామిలీ గురించి, ప్రార్థన గురించి, ఆచారాల గురించి సబ్జెక్ట్ ఇక్కడ డీల్ చేయబడింది. దేవుని చిత్తం అయితే ఈ యొక్క క్రిస్టియన్ హోమ్ అన్న దాని గురించి కొనసాగిస్తుంటాం. ఇక రాబోయే రోజుల్లో కూడా మీ ఆత్మీయ అనుభవాల్ని దేవుడి పరిచర్యలో సంఘ క్షేమాభివృద్ధి కోసం, మనం చేసేది సంఘ క్షేమాభివృద్ధి, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం, దేవుని మహిమ కోసం సహకరించాలని ఇక ముందు కూడా ఈ యొక్క సహవాసంలో కొనసాగుతూ దేవుని మహిమపరచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ఈరోజు వర్కింగ్ డే నాకు తెలుసు.